గుడ్ మార్నింగ్ సార్. హాయ్. కళ్ళు పళ్ళు లిప్స్ లిప్స్టిక్ అన్నీ ఓకే. పొట్టు సైజ్ కొంచెం తగ్గించు, కత్తిలా ఉంటాం. పైది బాయ్. గుడ్ మార్నింగ్. హలో కళ్యాణి. ఇంత బరువులు మోస్తే ఎలా కళ్యాణి? చూడలా చిక్కిపోయావు. ఇలాంటి పనులని వేరే వాళ్ళకి అప్పచెప్పేసే. ఓకే. హాయ్ లలిత, రాత్రే రాశా నీ మీద కవిత, రేపొద్దునే తీసుకొచ్చి చదువుతా. అవును, నేను లేని ఇన్ని రోజులు ఆఫీస్లో ఎలా ఉన్నారు? చాలా డల్ గా ఉన్నాం సార్. రియల్లీ? మీరున్నప్పుడు తిడతారనుకునే వాళ్ళం, కానీ మీరు తిట్టినా చాలా స్వీట్ గా ఉంటుంది సార్. దొంగ, పైకి కనపడవు గానీ నువ్వు కూడా. అసలు మిమ్మల్ని అందరినీ ప్యారిస్ తీసుకెళ్తే బాగుండేది. ఏం చేస్తాం, ఆంటీతో వెళ్లాల్సి వచ్చింది. అందుకే నీ కోసం ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సార్. సార్ నీ కోసం చైన్ తీసుకొచ్చా. సార్. మరి నా కోసం ఏం తెచ్చారు సార్? నేను వచ్చాను చాలదా కళ్యాణి? అమ్మాయికి సోడా ఇప్పించండి. టూర్ బాగా ఎంజాయ్ చేశారా సార్? ఆంటీతో ఎంజాయ్మెంట్ ఏంటి? ఎంతసేపు ఫైల్స్ రూల్స్ అని ఒకటే నస. పని చేసి చేసి జ్వరం వచ్చేసింది నాకు. ఇంకా తగ్గలేదా? అమ్మాయిలతో ఉప్పర్ మీటింగ్ ఏంటి? ఉప్పర్ మీటింగా? రామరామా, మధ్యలో ఆయన పేరెందుకు? ఇక్కడేం చూస్తున్నారు? కమాన్ గో అండ్ వర్క్. ఏ ఏంటిది? పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు. గిఫ్ట్. కాబోయే ఎండిని పట్టుకుని ఎన్నేసి మాటలందే. కుళ్ళు అభి మనతో మాట్లాడితే చూడలేదు. పాపం అభి ఎంత ఫీల్ అయి ఉంటాడో కదా. పాపం అభి. అబ్బో, నాకు ఫీలింగ్ వచ్చేస్తుందేంటి? ఈ దెబ్బలేంటి స్వప్న? అందరికీ శుభలేఖలు ఇచ్చేశారు. నిన్నటి నుంచి ఇంటికి చుట్టాలు వస్తున్నారు. నాకు భయం వేసి మన విషయం మా నాన్నతో చెప్పేశాను. దాంతో ఆయన కోపం వచ్చి ఊరుకో స్వప్న ప్లీజ్. గురువారం పొద్దున్నే 11 గంటలకు నా పెళ్ళి. ఏదో ఒకటి చేయి మూర్తి ప్లీజ్. నేనేం చేయను స్వప్న. కనీసం నా శవాన్ని చూడడానికి కూడా రాలేవా నువ్వు? అబ్బా, కొంతమంది ఇంతే, ఏడుస్తూ పుడతారు, ఏడుస్తూ బతుకుతారు. పాపం. ఏంటిది? ప్యారిస్ బడ్జెట్ ఫైల్. ఏంటిది? ప్యారిస్ బడ్జెట్ ఫైల్. ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి పేరు తీసుకొస్తాను. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా. సరదాగా ఉండమన్నాను, సరస వాడమనలేదు. సరసమా? దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చావా? అబద్ధం చెప్పాను. ఇందాకొస్తూ కోటిలో కొన్నాను. సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా? లేదు, వేరే డ్రెస్ వేసుకొస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి ప్లీజ్. అలాగే. డబ్బులేమన్నా కావాలా? రేపు నా పెళ్లి సార్. ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడన్నా మీరేంటి సార్ ఎందుకని భోజనానికి కష్టమైపోతుంది. ఎవరు లేరు సార్. తెలుసు సార్. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు. రిసెప్షన్ వస్తే చాలు.